హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోవడం దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో దేశంలో ఇది అతి పెద్ద దుర్ఘటనకు కూడా చాలా మంది అయితే మాట్లాడడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పలు రకాల అనుమానాలు దీని చుట్టూ వ్యక్తమవుతున్నట్టే ఎన్ని కోణాలు ఉండొచ్చు ఈ ఫ్లైట్ కూలిపోవడానికి అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అంటే ఈ ఫ్లైట్ క్రాష్ అవుతుందని చెప్పేసి ఒక ఆస్ట్రాలజర్ 6 నెలల ముందే గ్రహించి తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసిందని చెప్పేసి, ఆ పోస్ట్‌కు సంబంధించి ఆ ఫోటో కూడా విస్తృతంగా వైరల్ అవుతుంది. ఆస్ట్రో శర్మిష్ఠ అనే ఆస్ట్రాలజర్ ఈ ఫ్లైట్ కూలిపోబోతుంది, అంటే ఫ్లైట్ ప్రమాదం జరగబోతుందంటూ ముందే ఊహించిందా? మరి నిజంగా ఆమె చెప్పినట్టే జరిగిందా? అసలు ఆమె ట్వీట్‌లో ఏముంది? ఇప్పుడు ఇంత వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఆస్ట్రో శర్మిష్ఠ అనే ఒక అకౌంట్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. చూస్తున్న ఆస్ట్రో శర్మిష్ఠ ఏం చెప్పింది? ఆమె 2024 సెప్టెంబర్లో పాకిస్తాన్ గడ్డు కాలం ఎదుర్కోబోతోంది, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోబోతుంది అని చెప్పింది. ఆమె దాంట్లో ఫస్ట్ ట్వీట్గా ఉంది. ఇప్పుడు దాన్ని రీట్వీట్ చేసింది. అదే సందర్భంలో ఆమె చేసినటువంటి ఈ లోహ విహంగానికి సంబంధించినటువంటి, అంటే తెలుగులో చెప్పాలంటే ఆకాశంలో ఎగిరే ఒక పక్షి ఎక్కువ మంది ప్రాణాలు తీయబోతుంది అనే భావం వచ్చేలాగా ఇంకో ట్వీట్ కనపడింది. ఏదేమైనా ఒకటైతే క్లియర్, సెప్టెంబర్ 11th ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు కూడా అంతకుముందు ఎప్పుడో నోస్ట్రడామస్ అంటే చాలా వెస్టర్న్ ఆస్ట్రాలజీలో చాలా ఫేమస్ పర్సనాలిటీగా చెప్తారు. మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లయితే ఊహించి రాశారో ఆయన కొన్ని రాశాడు అని చెప్తారు. నోస్ట్రడామస్ కూడా ఇట్లాగే ఈ రకమైనటువంటి ఇదే చెప్పాడు. నిలబడున్న ఇద్దరు ఎత్తుగా నిలబడున్న ఇద్దరు సోదరులు కూలిపోతారు, చాలామందిని మరణానికి కారణమవుతారు. అందుకు దానికి సంబంధించిన ఊహాగానం ఆయన ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం చేశాడనేది చెప్తారు. నోస్ట్రడామస్ లాగే మనకి కాలజ్ఞానానికి సంబంధించి వీరబ్రహ్మం గారిది కూడా ఇదే రకమైనటువంటి అంటే ప్రచారము, ఇదే రకమైనటువంటి ప్రభావం కూడా ఉంది. వీరబ్రహ్మం గారు చెప్పినట్లుగా అంటే కొన్ని రాజకీయ ఘటనలకు కూడా వీరబ్రహ్మం గారిని లింక్ చేసి చాలామంది ఆలోచిస్తారు. ఏదేమైనా ఒకటైతే క్లియర్, శర్మిష్ఠ చెప్పినటువంటి ఈ ముందు జాగ్రత్త పదం ఏదైతే ఉందో అది ఎవరూ సీరియస్గా తీసుకోలేదని నిజం. ఎందుకంటే ఆవిడ 6 నెలల క్రితం అనుకుంటా సుమారుగా దీన్ని చెప్పారు. తర్వాత ఇటీవల మళ్ళీ రీట్వీట్ చేశారు. దాన్ని సీరియస్గా తీసుకొని కొంచెం జాగ్రత్త పడుతుంటే బాగుండేది అనేది ప్రధానమైన అంశంగా ఉంటే, శర్మిష్ఠ చెప్పినటువంటి విషయాల్ని చూస్తే అది ఇప్పుడు నిజమైనటువంటి నేపథ్యంలో కొంతమంది తెలుగు నేల మీద ఉన్నటువంటి జ్యోతిష్యులు కూడా మనకు గుర్తొస్తారు. ఏదైనా ఘటన జరగగానే నేను ఎప్పుడో చెప్పాను అంటారు. ఒక ప్రముఖ వ్యక్తి చనిపోతారు అని ఎప్పుడో చెప్పింది అని పట్టుకొచ్చి ఆ ఒక వ్యక్తి చనిపోగానే నేను చెప్పాను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే చెప్పా, 2 సంవత్సరాల క్రితమే చెప్పా. ప్రముఖులు చనిపోవటం అనేది సంవత్సరంలో కనీసం ఒక 10 సార్లు 15 సార్లు చాలా సహజమైనటువంటి ప్రక్రియ. దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి జ్యోతిష్యులు ప్రయత్నించడం ముఖ్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం. ఓకే, ఇది ఇట్లా కాకుండా నిజంగానే చెప్పినటువంటి జరిగినాయి అనేది, సునామీని ముందే ఊహించారు అనేది ఒక అంశం. అట్లాగే నోస్ట్రడామస్ చెప్పినటువంటి ట్విన్ టవర్స్ ఒకటి, అట్లాగే మన కాలజ్ఞానానికి సంబంధించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన ఇట్లా చాలా అయితే దీనికి సంబంధించినటువంటి ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. ఏదేమైనా ఒకటైతే నిజం, అంటే ఒక యథాలాపంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎప్పుడో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని సోషల్ మీడియా కాలంలో యథాలాపంగా వాళ్ళు మాట్లాడిన మాటల్ని సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం దాన్ని తీసుకొచ్చి ఇటువంటి ఘటనలకి ముడిపెట్టి క్లెయిమ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, శర్మిష్ఠ లాగా, నోస్ట్రడామస్ లాగా, వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా అంటే రియల్గా చెప్పినటువంటి వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఈ రెండింటి మధ్య చర్చ ఇది ఇవాళది కాదు. ప్రపంచంలో ఇటువంటి హేతువాదులకి ఈ రకమైనటువంటి నమ్మకాలకి మధ్య చర్చ, వాదం, వివాదం ఇది మొదటిది కాదు. ఎప్పుడు ఉండే క్రమంలోనే అందులో భాగంగానే
ఇప్పుడు వచ్చిందని చెప్పాలి. ఓకే. ఇక్కడ దీనిపైన కూడా సార్ మీ ట్వీట్ పైన కూడా భిన్న స్పందనలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఆమె ఈ రెండే కాదు ఇంతకుముందు ఎన్నో ట్వీట్లు చేసింది. అవి ఏమీ కూడా అవ్వలేదు కదా! జస్ట్ ఇదేదో ఒక క్యాజువల్‌గా పెట్టింది. అది అయిపోయింది. ఆవిడ ట్వీట్ మీద రెండు అంశాలు కనిపిస్తున్నాయి. హ్మ్. అంటే ఆవిడ ట్వీట్ చేసిన వాటిలో ఒక 2 ప్రధానమైన అంశాలు జరిగాయి అని చెప్పేది దానికి సంబంధించినటువంటిది. ఒకటి నిన్న జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్ అయితే, హ్మ్. ఇంకోటి పాకిస్తాన్ ఆర్మీ గడ్డుకాలం ఎదుర్కోబోతుంది అనేది. ఈ రెండు నిజమైనవి కదా అనే దాన్ని బట్టి ఆమె మద్దతుదారులు, ఆమె వ్యతిరేకులు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే ఆమె చాలా చెప్పింది, ఇట్లా చాలా ట్వీట్లు చేసింది, ఇవేం జరగలేదు అనేటటువంటి వాదించేవాళ్ళు ఆ ట్వీట్ల మీద యుద్ధం, ఆవిడ వాళ్ళ మీద యుద్ధం జరుగుతుంది. హ్మ్. ట్వీట్ల యుద్ధం జరుగుతుంది. అవును. ట్వీట్లు, రీట్వీట్లు, రిప్లైస్ యుద్ధం జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి స్పందనలు సహజం. అదే సందర్భంలో ఈ స్పందనలు తీవ్రమయ్యి వాగ్యుధాలుగా మారినటువంటి ఘటనలు కూడా చాలా చూసాం. అదే సందర్భంలో ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని చెప్పగానే దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళంతా, ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తన అభిప్రాయం చెప్పగానే దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా మూకుమ్మడిగా దాడి చేయటం, ఈ రకమైనటువంటి పిడధోరణులు కూడా ఇప్పుడు చాలా కాలంలో ఉన్నాయి. చాలా కాలంగా ఆ రకమైనటువంటి టార్గెట్ అయిన వాళ్ళు ఉన్నారు కాదు ఉన్నాము. హ్మ్. ఒక అభిప్రాయం చెప్పగానే ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకించేటటువంటి వాడు మూకుమ్మడిగా దాడి చేయటం, ఆ రకమైనటువంటి అంటే చర్చ పోయి వాగ్యుద్ధం జరగటం, చర్చ పోయి రచ్చ జరగటం, చర్చ పోయి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అవ్వటం, దాని మేధో యుద్ధంగా కాకుండా కొన్ని సందర్భాల్లో దాన్ని బుల్డౌజ్ చేసినటువంటి కొంతమంది సమూహాలు దాన్ని ఒక నెగటివ్ దిశగా తీసుకెళ్ళినటువంటి విషయం వాస్తవం. ఓకే. ఇప్పుడు అంటే శర్మిష్ఠ మాట్లాడినటువంటి 2 అంశాలు, అదే సందర్భంలో గతంలో నోస్ట్రడామా చెప్పింది, మన కాలజ్ఞానం చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పి, ఇటువంటి వాటిలో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి. ప్రక్షిప్తాలు ఇన్ ద సెన్స్, ప్రక్షిప్తం అంటే ఏంటంటే వాస్తవంగా వాళ్ళు చెప్పిందని కాకుండా పుట్టింగ్ సంబడీస్ వర్డ్స్ ఇన్ దేర్ మౌత్. అంటే ఇప్పుడు నా మనసులో ఉంది ఏం కోరుకుంటున్నానో అది వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా కూడా చెప్పేటటువంటి ప్రచారాలు కూడా చాలా ఉన్నాయి. అంటే లోకేష్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, మన జగన్ గురించి కానీ, ఇట్లా అందరి గురించి కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి రాశారు అని వీళ్ళకి ఈ రకమైన ఇండికేషన్స్ తోటి చాలామంది క్రియేషన్ జరిగింది. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి అభిమానాన్ని చెప్పుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రచారాలు జరిగినాయి. అది ఇక్కడతో ఆగలేదు, తెలుగు నేలతో ఆగలేదు. నరేంద్ర మోడీ చుట్టూ కూడా ఈ రకమైనటువంటి అంశాలు చాలా జరిగినాయి. నరేంద్ర మోడీ కేంద్రంగా ఇటువంటి ఊహాగానాలు జరిగినాయి. అదే సందర్భంలో రాహుల్ గాంధీ కేంద్రంగా కూడా ఊహాగానాలు. ఇన్ని జరిగినటువంటి నేపథ్యంలో ఇది అట్లా అందులో భాగంగా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఆమె చెప్పినటువంటి అంశాన్ని కొంచెం అలర్ట్ అయితే, ముందు జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అనేది అనిపిస్తుంది ఈ దశలో మనకి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.